అప్కమింగ్ ప్రోమోలో రఘురామ్ని కాపాడినందుకు ఊరి జనమంతా కూడా ఆద్యాని పొగుడుతూ ఒక రథంలాగా ఎక్కించుకొని అందరూ కూడా ఆద్యాని మోసుకుంటూ చాలా సంతోషంగా ఇంటికి తీసుకొని వస్తూ ఉంటారు. అది చూసిన పద్మ, చారు, పార్వతి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇదేంటి ఆద్యాని ఇంత ఊరేగింపుగా తీసుకురావడం ఏంటి అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది చారు, పద్దు వాళ్ళు. ఇక ఊరి జనం ఏమో రఘురామ్ గారి ఇంటికి వచ్చిన తర్వాత మన దేవుడు రఘురామ్ గారిని కాపాడిన ఈ దేవతకి అందరూ కూడా రుణపడి ఉండాలి అని చెప్పి అంటూ ఉంటారు. ఇక జానకి రఘురామ్కి హారతి తీయడానికి హారతి తీసుకొని వస్తుంది. అప్పుడు రఘురామ్ ఏమో నాకు కాదు జానకి, ముందు ఆద్యకి దిష్టి తీయని చెప్పి అన్నంతో సరే అని చెప్పి జానకి ఆద్యకి దిష్టి తీసి లోపలికి తీసుకొని వస్తారు. ఇక ఆద్యని చూసి రఘురామ్ ఏమో ముద్దు పెట్టుకొని చావు కళ్ళ ముందు కనిపిస్తుంటే ఒక తండ్రిగా నా బాధ్యతని నేను నెరవేర్చలేకపోతున్నానని చెప్పి చాలా ఫీల్ అయ్యాను. నా తల్లి నాకు జన్మనిస్తే నువ్వు నాకు పునర్జన్మ ఇచ్చావంటూ ఆద్యాని పొగుడుతూ ఉంటాడు రఘురామ్. దాంతో ఇక చారు కోపంగా తను నాలుగుతో మాట్లాడలేదు కనుక సైగలు చేస్తూ ఉంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదని చెప్పి రఘురామ్ అనేసరికి నేను చెప్తా మామయ్య అంటూ శ్రీను ఏమో ఆద్య చేసిన దాని మీద నేను చేసింది ఎంత మామయ్య, నా రక్తం నేను చారు గురించి చెప్తూ ఉంటే చారు ఏమో కాదు కాదని చెప్పి సైగ చేస్తూ ఉంటుంది.